పేరు తానిష్. ఇప్పుడు చూస్తున్నారు ఎస్ఎన్ ఎలక్ట్రికల్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఈ బెడ్రూమ్లో స్టేర్ కేస్ అంటే 2 స్విచ్చెస్ సంబంధించి ఒక బోర్డు తయారు చేస్తున్నాను. దానికి కనెక్షన్ ఒకసారి ఎట్లా అనేది చూద్దాం ఫ్రెండ్స్. మనకి స్టేర్ కేస్ వచ్చేటప్పటికి ఈ 2 స్విచ్లు వాడతాం, 2 స్విచ్. మనం స్టేర్ కేస్కి ఒక పేరు తీసుకుంటాము. ఒక పేరు వచ్చేసి ఇక్కడ ఇస్తాము, ఇంకో పేరు ఇక్కడ ఇస్తాము. సేమ్ అట్లానే మనకి ఆపోజిట్ బోర్డులో కూడా అట్లా ఉంటుంది. అలాగే మనకి కంట్రోల్ ఏదైతే వస్తుందో ఆ కంట్రోల్ ఒక బోర్డులో మనకి ఒకటి బెడ్ దగ్గర ఒకటి కామన్గా ఉంటుంది. అప్పుడు ఇదైతే కామన్గా జనరల్ బోర్డు అనమాట. ఈ బోర్డు దగ్గర మనం ఫేస్ అనేది ఇచ్చుకుంటాము. అది ఇన్వర్టర్ అవ్వచ్చు, ఫేస్ అవ్వచ్చు, సంథింగ్. ఇక్కడైతే ఫేస్ లోకి అయితే ఇచ్చుకుంటాము. ఆపోజిట్ బోర్డులో మనం ఇక్కడ కంట్రోల్ ఇస్తాము. ఎందుకంటే ఇది ఆల్రెడీ లూప్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ పేరు మనం లూప్ ఇచ్చేసి ఉంటాం కాబట్టి మనం ఒక సైడ్ కంట్రోల్, ఒక సైడ్ ఫేస్ వేస్తాం అనమాట. దీనికి ఇట్లా అవుతుంది. మనకి వీటి లూపింగ్ వచ్చేటప్పటికి మనకి ఫేస్ లూపు ఇక్కడ నుంచి మనం 1 2 3 4 5 6 ఇట్లా ఫేస్ లూప్ అయితే కామన్ చేస్తాము. మనకి ఈ పైన ఏదైతే ఉందో మనకి కంట్రోల్స్ అనమాట. అంటే ఫ్యాన్ అవ్వచ్చు, ఒక బల్బ్ అవ్వచ్చు, అలాగే ఏదైనా సరే మనం కంట్రోల్స్ ఇలా అప్ సైడ్లో ఇస్తాము. ఇది వచ్చేటప్పటికి దీనికి మనం న్యూట్రల్ ఇస్తాము. ఇది వచ్చేటప్పటికి మనకి లైన్ కంట్రోల్ ఇస్తాం అనమాట. ఇది ఎర్త్ ఇస్తాము. ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని ప్రాపర్గా మనం లూప్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో సరే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బోర్డు అయితే లూప్ అయితే ఇచ్చాము. ఈ లూప్ ఇచ్చిన తర్వాత మనం ఇందాక చెప్పినట్టుగానే 1 2 3 4 5 6 ఇలా కామన్గా లూప్ ఇచ్చాము జనరల్గా. ఇదంతా ఫేస్ అనమాట. మనం ఇందాక అనుకున్నప్పుడు ఇక్కడ స్టేర్ కేస్ వస్తుంది. ఇది మనం బోర్డు కనెక్షన్ ఇచ్చినప్పుడు వస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఇండికేటర్. దీనికి మనం ఫేస్ లూప్ ఇచ్చాము, నోట్లో అలా వస్తుంది. ఇది వచ్చేటప్పటికి లెగర్ అండ్ మైలింగ్ అన్నమాట. ఇది ఫ్రెండ్స్ లూప్ అయితే. నేను మిగతాది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.